तून पवा काय करना भले को काय तू पवा करू का फरक करू पवा కటింగ్ పట్టింది కానీ ఆల్రెడీ పడ్డదన్న కోత కోపించిన కోపించు దీన్ని చూపించు ప్లాన్ చేస్తే 9 అక్కడ సేవలో ఉంటే 2 వాళ్ళకి వచ్చేలోపు వదిలేగా 1 గంట కావచ్చు అన్న తెలుసు అది రహీం అన్న లెక్క కాదన్న అన్న ఫార్మరు రైతు తెలుస్తుంది వాళ్ళలో తిని తాగి వాళ్ళకి తెలియదు అది ఇది మనకి శ్రీ సాయి స్వరూపం చిత్ర అండి తేజ వెరైటీ సన్నాల వెరైటీ మంచి వైరస్ టాలెన్స్ అలాగే నల్లికి బాగా తట్టుకుంటుంది ఈరోజు ఫిబ్రవరి 22 కింద నుంచి చివరి దాకా ఒకే సైజు ఇది మనకు కావాల్సిన ప్రతి రైతుకి కావాల్సినది సైజు ఏమాత్రం తగ్గడం లేదు చూడండి ఇది కింద కూడా అదే కింద కొమ్మలకి ఉన్నటువంటి కాయలు ఇవి వైట్ సైజు పక్కా ప్యూర్ తేజ పచ్చికాయ మంచి నలుపు సో కొమ్మ జాతి ప్రతి కొమ్మ ఇలా స్ట్రాంగ్గా ఉంటుంది ఈ కొమ్మ స్ట్రాంగ్గా ఉంది బలంగా ఉంది ఇది బలంగా ఉంది ఇట్లాంటి బలంగా ఉన్న వెరైటీలు కావాలి చూడండి ఎక్కడ చూసినా సరే ప్రతి కొమ్మ చాలా బలంగా ఉంటుంది కోత కూలికి అనుకూలంగా ఉంటుంది మనకు వర్షాలైనా సరే పచ్చిక నలుపు కాబట్టి తాళవ్వదు క్రాప్ అనేది చాలా దగ్గర సో మనకి మందులు మానేసి ఎన్ని రోజులు కూడా ఇప్పుడు ఫార్మర్ని అడిగి తెలుసుకుందాం సో ఇదండి ఒకసారి మన ఫార్మర్ని నమస్తే అన్న పేరు వెంకటేశ్వర నాయక్ మన ఊరి పేరు పెద్ద పిఎస్సి తండ మండలం పులచేరు మండలం ఒకసారి మార్కాపురం జిల్లా ఈ మనిషిని ఆడ చూసినట్టుంటే చూడండి మీరు చూసుంటారు ఎక్కడ గుంటూరు మన మిర్చి యార్డ్లో నేను చూపించానండి మీకు ఇందిరా 5 చిత్రాకాయలు ఆ రోజు మార్కెట్కి తెచ్చారు ఇది కాపు చూడండి కాపు ఈరోజు తారీఖు ఫిబ్రవరి 22, 2026 సో మీరు వేసిన వెరైటీ ఏందన్నా సాయి స్వరూప సీడ్ చిత్ర అని ఇంకా ఇందిరా 5 ఎక్కడ ఉంది ఇందిరా 5 ఆ చేను ఇది చిత్ర సో ఇది ఎన్ని ఎకరాలు ఇది ఎకరన్నర ఉంది ఎకరన్నర కోసారా కోసా కోత ఎన్ని క్వింటాలు అయినాయి ఒక 10 క్వింటాలు అయిన చిన్న అడుగు కాయలు కొద్ది మగ్గినాయని కోపించిన చెడిపోయిందని కోపించిన కోపించి ఎన్ని రోజులు అవుతుందన్న కోపించి 20 రోజుల పైన అయింది 20 రోజుల పైన అవుతుంది కోపించిన తర్వాత నుంచి ఇంకా మందులు ఏమైనా కొట్టారా మందు కట్టలు ఏమైనా వేసారా కోసిన తర్వాత లేదు మందు లేదు 20 రోజుల పైన అయింది మందు లేదు కింద మందు లేదు కోసి వదిలేసిన ఎందుకని ఏమో ఎందుకని డబ్బులు ఎక్కువైనా ఫస్ట్ కటింగ్ డబ్బులు వచ్చింటాయి అప్పుడు ఎంత పడ్డాయి ఫస్ట్ కటింగ్ 18,300 పడ్డాయి 18,300 పడ్డాయి ఇందిరా ఒకటి చిత్ర అప్పుడు 10 అయ్యాక 30 40 గంటలు అయినాయి మొత్తం 46 క్వింటాలు అయినాయి 46 గంటలు అయినాయి 46 అంటే దాదాపు ఒక 10 లక్షలు వచ్చి ఉంటాయి 10 రాలేదు ఎన్ని వచ్చినాయి 750 వచ్చింది అందుకే మీరు చేనుకి వెళ్ళి రాలా అట్ట కాదులే కానీ ఏం ఎండలు ముదిరిపోయినాయి ఇంక మందులు కొడితే ఏం కాస్తాయో కావాలి అయినా కాస్తుంది అందుకోసం ఆపేసిన
అందుకని ఆపేసారు రోజుల క్రితం. అసలు మా లోపల పోవటానికి దారి లేదు, మందు కొట్టడానికి. అందుకోసం అసలు ఆపేసిన. మరి ఏం కొట్టపోయినా చూడు ఎంత బాగుందో. మరి కొడితే ఇంకెంత బాగుండేది. కొడితే ఇంకొక కాపు కాసేది పైన, ఇంకొక 5 గంటలు వచ్చేదాకా, ఇంకొక తంతే వచ్చేది పైన, ఇంకొక తంత వచ్చేది. లాస్ అయ్యారు కదా, చాలా మిస్ అయింది. ఇంకా లోపల పోవటానికి దారి లేదని ఆపేసిన. పోవటానికి మందు కొట్టడానికి మొత్తం విరిగిపోతున్నాయి లోపల పోతే కొమ్మలు. చూడండి ఆడికి కాసి ఒరిగిపోయి పడిపోయింది. చూడండి ప్రతి కొమ్మకి ఎలా కనబడుతున్నాయి. సో ఈ వెరైటీ మరి మీకు ఎట్లా అనిపించింది అన్న? బాగానే ఉందన్న, బాగానే ఉంది. ఏమంటున్నారు మన ఊరోళ్ళు? బాగానే ఉంది. మన ఊరోళ్ళు మొత్తం ఇదే వేయాలి వచ్చే సంవత్సరం అంటారు. ఇదే అంటున్నారు. మందు కట్టలు ఎన్ని వేసావు? మందు కట్టలు దేనికి 13 కట్టలు వేసిన ఎకరన్నరకి. 13 కట్టలు తక్కువే. మందు కట్టలు తక్కువ. మరి చిన్నప్పటి నుంచి వైరస్ ఏమైనా కనపడిందా? వైరస్ ఏం లేదు అన్న, వైరస్ లేదు. వైరస్ లేదు అసలు. ఫస్ట్ నుంచి వైరస్ రాలేదు అసలు. ఫస్ట్ నుంచి వైరస్ రాలేదు. మరి ఇప్పుడు మనకి నవంబర్ డిసెంబర్ మొత్తం అన్ని చోట్ల నల్లి ఉంది కదా, ఈ ప్రకాశం జిల్లా మొత్తం. ప్రకాశం జిల్లా మొత్తం నల్లి. దీనికి నల్లి కూడా తట్టుకున్నది, నల్లి కూడా రాలేదు. నల్లికి ఏ మందులు కొట్టావు? నల్లికి మందు కొట్టినా, చాలా మందు కొట్టినా. గుర్తులేదా? గుర్తులేదు, మనకేం చదువు లేదు, ఏం లేదు. ఏమో మా వాడు తెస్తాడు, నేను కొట్టుకుంటా. అది అంటే నేను చెప్తాను. ఎక్స్పోనస్ కొట్టావా? ఎక్స్పోనస్ కొట్టలేదు. గ్రాసియా? గ్రాసియా కొట్టలేదు. అనాబి? అనాబి కొట్టలేదు. సిమోడేస్? సిమోడి కొట్టలేదు. మరి ఇంకేం కొట్టి నల్లికి? చిన్న చిన్న జంపు కొట్టినా. బేర్ కంపెనీ వాళ్ళది మొమెంటో ఒకటి జంపు. ఆ 2 కొట్టావు? ఆ 2 ఒకసారి కొట్టినా. ఒకసారి కొట్టింది? ఒకసారి ఏమో పోలీస్ జంపు కొట్టినా. ఒకసారి పోలీసు జంపు. ఒకసారి ఏమో లెనివో కొట్టినా. ధనుక వాడు లానేవో. లెనివో అది ఒకసారి కొట్టినా. బెస్ట్ మ్యాన్ ఒకటి కొట్టినా. బెస్ట్ మ్యాన్ కూడా కొట్టావు. సో నేను చెప్పిన మందులు అయితే కొట్టలా, అన్ని కొట్టినా ఒకసారే కదా? అన్ని ఒక్కొక్కసారే కొట్టావు. సో చూడండి, మనకి అచ్చు, మనకి అడుగు, ప్రతి మొక్క ఇట్లా 2 భాగాలకు వచ్చింది. పెద్ద పెద్ద కొమ్మలు వస్తాయి. ప్రతి కొమ్మ ఇలా కాసుకుంటూ పైకి వచ్చిందండి. హైట్ వెరైటీ. అలాగే మనకి కొమ్మ జాతి, ఈ కొమ్మ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. పచ్చికాయ చూడండి, రింకిల్స్ చూడ ఎలా ఉన్నాయో, చాలా గట్టిగా ఉంది పచ్చికాయ. సో గింజలు ఎక్కువ, కాటలు తక్కువ వచ్చినాయి, ఎక్కువ వచ్చినాయి. కాటలు బాగా వచ్చినాయి, గట్టిగా వస్తున్నాయి. కాటలు గట్టిగా వస్తున్నాయి, బాగా వచ్చింది కాట. ఎందుకు రాదు పచ్చికాయ? వరద నలుపుండి గింజలు ఇట్లా గట్టిగా ఉన్నప్పుడు మరి ఎందుకు రావు? కాటాలు వస్తాయి. ఎన్ని రోజులకి ఒకసారి కొట్టాం మందు? 6 రోజులకు 7 రోజులు ఒకసారి కొట్టినా. ఫస్ట్ నుంచి 6 రోజులకి 7 రోజులకి కట్టిన తర్వాత ఆపేసిన. ఫస్ట్ నుంచి 5వ రోజు దాటి 6 రోజులు కొడతా. 6వ రోజు మాత్రం కొడతావు? 6వ రోజు కంపల్సరీ కొడతా. 5వ రోజు దాటితే సార్ 6 రోజులు కొడతా. 6 రోజులు కొట్టేస్తావు. మరి ఇంత కాపు నీ ఒక్కడికే ఉందా, అన్ని చోట్ల ఉందా ఈ వెరైటీ? ఎంతమంది చేస్తారు మన ఊర్లో? మన ఊర్లో చాలా మంది వేసింది, కానీ ఆడాలు ఒక రకంగా బాగానే ఉంది. వాళ్ళందరికి ఎన్ని వస్తాయి? అందరికి కొద్ది మందు సరి కొట్టగా ఇత్తనం అయితే బాగానే, కానీ మందు సరి కొట్టగా కొద్ది నల్లి వచ్చింది. వాళ్ళకి నల్లి వచ్చింది. మరి ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఇప్పుడు బాగానే ఉంది. ఇంకా ఇప్పుడు తిప్పుకున్నాయా? ఇప్పుడు తిప్పుకొని బాగానే ఉన్నాయి. బాగానే ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు కొడుతున్నారు మందులు? ఇప్పుడు బాగానే కొడుతున్నారు. మరి నువ్వేం కొట్టకుండానే ఇప్పుడు దాకా బాగుంది చూసావా? నీ అదృష్టం అంటావా, ఇత్తనం దమ్ము అంటావా? ఇత్తనాల దమ్ము. ఇత్తనం దమ్మే. ఇత్తనాలు ఉంది దమ్ము, రైతులు కూడా ఉంది కొద్దిగా. రైతు అంటే ఎవరు? నేనే రైతు. నువ్వేగా. చూడు అంత బాగుంది. చూడు ప్రతి కాయ, ఏ కొమ్మకు చూసినా చూడే, అక్కడ నుంచి ఇక్కడికి ఇంత ఫుల్ బేరింగ్, ఇంత దగ్గర కాపు. ప్రతి కాయ మంచి రంగు, నలుపు రంగు. ఇప్పుడు వర్షం పడ్డా సరే తాళ అనేది ఎక్కడ ఛాన్స్ లేదు. మనకి పండిన తర్వాత ఇది ఇలా ఉంటుంది. మనకి ఈ ఎకరన్నరలోనే 10 గంటలు ఫస్ట్ కటింగ్ వేసాడు. ఇప్పుడు ఉంది అసలు కాయ, పండుగాయ ఉంది, బిర్రు పచ్చి మీద ఉంది. ఇప్పుడు కోస్తే ఇప్పుడు ఎన్ని అయితే అనుకుంటున్నావు అన్న? దీంట్లో మొత్తం లాస్ట్ దాకా 40 అయితే అనుకుంటున్నా. 40 అయితే అనుకుంటున్నావు? నువ్వే అనుకుంటున్నావు? దారిని పోయి రైతులు కూడా అంటున్నారా మీ వాళ్ళు? అందరూ 30 పైన అయితే అంటున్నారు. అలాగే ఉందిలే పట్టు కూడా. చూడు నా అంచనా పచ్చికాయ అన్నీ కలిపి కనపడదులే, కానీ 35 అయితే. ఇంకా మొన్న ఒక 10, 45 యావరేజ్. ఎకరానికి 30. ఈ వర్జన కొమ్మ పెట్టుకొని ఇంత నిండా కాయలు పెట్టుకొని మరి 30 అయింది, 35, 40 అవుతాయి కదా. చూడు చూడండి, ఒక కొమ్మేనండి. ఇటు వచ్చింది, ఇటు వెళ్ళిపోయింది.
ఇటు వచ్చి చూడు ఎట్ట కాసిందో. తర్వాత దీనికి ఈ చెట్టు, ఇదే చెట్టుకి ఇటు ఒక కొమ్మ పోయింది, ఈ కొమ్మ కూడా చూద్దాం. అక్కడే ఉన్నాయా చూపిస్తాను. ఇది ఆ చెట్టు నుంచి ఈ చెట్టు మీద చెట్టు పడ్డాయి. పాతుకూలికి ఎంతమంది పెట్టారు? మనకి 10 గంటలకి ఎంతమంది పెట్టారన్న? ఎకరన్నరకి ఒక 120 మంది పట్టింది. 10 గంటలు అయింది. 10 గంటలు అయింది. అంటే 12 మంది 12 మంది పెట్టారు. జనవరి 20 దాకా ఏం లేదన్న. జనవరి 20 నుంచి జనవరి 30 దాకా 10 రోజుల్లోనే ఒకటే కాపు అందుకుంది. కాపు అందుకుంది. ఒకటే కాపు. 30 గంటలు ఒకటే కాపు. 10 రోజుల్లోనే సెట్ అయింది కాపు. అప్పుడే వాళ్ళు వస్తారు ఫస్ట్. ఇది నిలబడ్డది వస్తే లాస్ట్ టైం 35 అయింది అన్నారు వాళ్ళు. 30 ఎందుకంటే ప్రతి చెట్టు అక్కడక్కడ కాదు, అన్ని ప్రతి తోట అంతా అలాగే ఉంది. ఇదంతా పండిన తర్వాత మళ్ళీ వస్తాను, మళ్ళీ చూపిస్తాను మీకు. మళ్ళీ ఎప్పుడు వస్తావన్నా? మళ్ళీ ఇంకా 15 రోజులు కోత. 15 రోజులు పెడతావా? హోలీ తర్వాత ఉగాది దగ్గర చూపిస్తా. కదా అన్న, మొత్తం మగ్గాలి కదా పై దాకా మగ్గాలి. 20 రోజులు పట్టింది అప్పుడు అట్టయితే. ఎక్కడన్నా ఒక చెట్టు చూపెట్టాం కదండి. ప్రతి చెట్టు ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం వీడియో స్టార్ట్ అయిన నుంచి అన్ని చెట్లు అక్కడక్కడ చూపించుకుంటూ వస్తున్నాయండి. ఏ చెట్టుకి అయినా ఏ కొమ్మకైనా కాయ సైజు తగ్గినట్టు పెంచినట్టు ఎక్కడ డిఫరెంట్ లేదు. ఒక కటింగ్ పడ్డ తర్వాత కాపు కొంగిందండి. ఇది వంగిన తర్వాత ఇది ఈ పరిస్థితికి వచ్చింది. సో మనకేం కావాలంటే ప్రతి రైతుకి ఇప్పుడు ఇటువంటి బెస్ట్ వెరైటీలు కావాలి. సో నల్లైన తామరపురగా ముందు వైరస్ తట్టుకుంటూనే ఇలా పెద్ద బుషి వచ్చి ప్రతి కొమ్మకి ఇలా కాయలు బిర్రుగా ఉండే విధంగా చూసుకోవాలి మనం సెలెక్ట్ చేసుకున్న వెరైటీలు. అలాగే దాంతోపాటు క్రాప్ విషయంలో ఫార్మర్ వదిలేసి 20 రోజులు కదా, 20 రోజులైనా సరే ఎక్కడ తగ్గకుండా వైరస్ కానీ ఏమీ లేకుండా అంత బాగుందంటే మరి ఇటువంటి వెరైటీలు కావాలి. ఇది తండాలండి. తండాల్లో ఇలా మెయింటెనెన్స్, లైట్ మెయింటెనెన్స్, లో మెయింటెనెన్స్కి ఇలా ఉంటే ఇక మంచి మెయింటెనెన్స్, స్ట్రాంగ్ మెయింటెనెన్స్, పశువులు ఎరువు తోలుకొని బలం తోలుకొని చేసుకునే వాళ్ళకి ఇంకెంత ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి. మీరైతే ఈ వెరైటీని 40 క్వింటాలు తీస్తారని అనుకుంటున్నాను. ఆ 40 క్వింటాల రేంజ్ షెడ్యూల్ కూడా నేను ప్లాన్ చేస్తాను, చెప్తాను. మీరు ఫాలో చేయండి. దిస్ ఈజ్ ద బెస్ట్ వెరైటీ ఆఫ్ శ్రీ సాయి స్వరూప నుంచి చిత్ర 2026-27 పంట కాలానికి. అసలు ఇవి చూడండి, ఇవన్నీ కాయలే. ఇన్ని కాయలు చూడండి, ఇక్కడే 1/2 కేజీ కాయలు ఉన్నాయి. పచ్చికాయ కేజీ 50 రూపాయలు అంట. 56 రూపాయలు, 55 రూపాయలు నడుస్తుంది. పచ్చికాయ కోసుకున్నా సరే చూడండి ఈ కొమ్మ ఇంత కొమ్మ మన కిందే ఉంటుంది. వాస్తవంగా ఏ వెరైటీ అయినా ఇది ఇంత లావు కొమ్మ కింద మొదల దగ్గర ఉంటుంది. కానీ ఇక్కడ ఇంత దూరం వచ్చినా కానీ, అంటే 3 అడుగుల పైన వచ్చినా కానీ ఇంత బలంగా వెళ్తుందంటే చూడండి. మరి నా ఎత్తు వచ్చింది. నా ఎత్తు వచ్చి కూడా చివరి దాకా కూడా సైజు, కింద ఏదైతే సైజు ఉందో చివర కూడా అదే సైజు ఉంది. ఈ చేలో సాల్కి ఒక వీడియో తీసుకోవచ్చు అన్న. కోసేరోజు చెప్పు, లైవ్ ఇద్దాం ఇక్కడ మన నెట్వర్క్ 5G ఉంటే. 5G నెట్వర్క్ ఉంటుంది కదా? నెట్వర్క్ ఖచ్చితంగా వస్తుంది. ఎయిర్టెల్ జియో ఎయిర్టెల్ కూడా వస్తుంది. అన్ని నెట్లు వస్తాయి ఇక్కడ. అంటే ఊర్లో కొద్దిగా జియో వడ రాదు కానీ ఇక్కడ అన్నీ వస్తాయి. కొంచెం గుర్తు కదా ఇది. నేను ఇది 50 క్వింటలు అవ్వాలని చూశానన్న. మా అన్న మెయింటెనెన్స్ తగ్గించిండు. మీ అన్న మెయింటెనెన్స్ తగ్గించు, లేకపోతే 50 వచ్చాయి. అది 50 అవ్వాలని నేను చూసా. ఇల్లు పక్క వెరైటీ అన్న, అగ్రెసివ్ వాళ్ళది ఆస్టార్ చేశారు. దాని పేరు ఎందుకులా? అది పక్క వెరైటీ ఏమన్నారంటే వాళ్ళు 100 అయితే అన్నారు 3 ఎకరాల మీద. దీన్నా దాన్ని ఇది కాదన్నారు. ఇప్పుడు చూసి అమ్మో ఇదేం కాపంటారు వాళ్ళు. తేజాలు ఇదేం కాపాడుతున్నారా? తేజాలు కాపు కాదు, సైజ్ ఏంది
దాకా ఒకటే సైజు ఇదేం కాపంటారు చివరి దాకా కదా, చివరి దాకా. ఇదిగోండి ఇప్పుడు వచ్చిన వైరస్ ఇది. చూడు ఈ కాపు ఈ కాయ. ఇన్ని కాయలు డ్రిప్ మంది పెట్టి ఒక 4-5 స్ప్రేలు చేద్దామని చెప్పినాను. ఇంకేం కొడతలేను, లోపల నేను నడవలేను. అదే నా చెప్తున్నా నడవలేక నేను మందులు కొట్టలేదని. నడవలేక ఒక 7 లక్షలు వచ్చినాయి కదా. అంతే, ఎవరికైనా అంతే. ఒకసారి కటింగ్ పడిన తర్వాత ఇక అంత ఇంట్రెస్ట్ ఉండదు. అవి అమ్ముకొని మంచి రేట్లు పడిన తర్వాత చేయబుద్ధి కాదు, చేరకు దిగబుద్ధి కాదు. కొంచెం భరోసా ఉంటుంది కదా. పూర్తి మీద ఉన్నప్పుడు టైసర్ పెడితే మా పెద్దనాన్న వాళ్ళు అంటారు పక్క చేలలో, దానికి ఏముందని టైసర్ కొడుతున్నావు అయ్యా, దాంట్లో ఏముందని టైసర్ కొడుతున్నావు అన్నారు. సరే వాళ్ళు చెప్తానని మేము కొట్టాం. చూసేవాళ్ళు అంతే అంటారులే, వాళ్ళకి ఐడియా ఉండదు. సరే ట్రైసర్ కొడుతున్నట్టు కాపు అవుద్ది అని ఆశతో కొట్టావు, ఇవాళ అయింది. మరి ఇప్పుడేమంటారు? ఏమంటారు, మావాడు మాకు తీసుకుపోయింది, మేము 6 ఎకరాలు వేస్తే మావాడు 4 ఎకరాలు వచ్చింది, దగ్గర మా దగ్గరికి వచ్చింది. 6.5 ఏడా 4 ఎకరాలు ఏడా అని అంటుంది. వాళ్ళని ఏడాది వెనక రావాల్సింది, మనం వాళ్ళని ఏడాది చేసి రావాల్సింది. ఈసారి చేసుకొద్దాలి, మనకి ఉన్నారులే, ఇంకో బ్యాచ్ ఉంది, ఇంకా 4 బ్యాచ్లు ఉన్నాయి. ఇదే చూపిద్దాలి, ఎన్ని ఎందుకు. చిత్ర ఫస్ట్ చూపించరా, చిత్రేంద్ర అది ఒక్కటి చూపించిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చి పంపించేద్దాం బోబెట్టి. ఇంక లాంగ్ అయ్యేటి ఎందుకు, ఆ రైతులు ఒప్పుకోకపోవడం. ఇంద్రపై అది కూడా చేద్దాం, చూద్దాం. చూడండి ఎంత బలమైన కొమ్మ, 60 చూపిస్తా చూడండి. ఇది ప్రతి కొమ్మ ప్రతిది ఇంత బలంగా వచ్చి ఇంత కాపు వస్తుందంటే మీరు అది చూడండి. 2 కొమ్మలు, ఏ చెట్టుకి ఆ చెట్టు. ఈ చెట్టు తీసి కొమ్మ తీసి ఒకటి తీసేది లేదు, ఒకటి పెట్టేది లేదు, అంత మైండ్ బ్లోయింగ్ అండి. ఇంకా అవతలు చాలా ఉన్నాయి. వయ్యారి బామ్మ చెట్టు ఉంది కదా, అది కూడా ఆ కొమ్మ చూసారా, ఆ కొమ్మ చూడండి ఎంత దగ్గర కాపు. అది కొంచెం బరువు అయ్యి మనం లేపేటప్పుడు తిరుగుతుందండి. చూడండి ఆఫ్టర్ మన కటింగ్ ఎకరానికి 10 దిగిన తర్వాత 10 దిగింది. ఇంకా చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో మీరే గెస్ చేయండి. ఇంకా రైతు వదిలేశాడు, లేదా మీలాంటి రైతులు నాలాంటి రైతులు అయితే ఇదిగో ఒక కటింగ్ అప్పుడు ఏదో మందప్పుడు కొమ్మ ఇరిగింది. సో ఇక్కడ మనకు కొంచెం అర్థమైంది, కాయ నీళ్ళలో తడిసింది కదా, తాలు ఏమైనా కనబడుద్దని. ఇది పచ్చికాయ అంటే దోరకాయ, ఇది పచ్చికాయ ఎండిపోతే ఇట్లా వస్తుంది. కానీ ముదురు అంటే ఫస్ట్లో ఉన్నటువంటి కాయలు, అప్పుడు పండినటువంటి కాయలకి ఏమన్నా మచ్చ వచ్చిందో లేదో చూడండి. సో తొడమైతే నలుపు వచ్చింది, కానీ కాయలో మాత్రం ఎక్కడ ఫంగస్ ఫామ్ అవ్వలేదు. ఇది మనకి ఇంపార్టెంట్. అంటే పంజిబెన్సీ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నట్టు, కారం శాతం ఎక్కువ ఉన్నట్టు, వెరైటీలు దమ్మున్నట్టు మనకి ఇక్కడే అర్థమైద్ది. అంటే చాలా కంపెనీల్లో అన్ని వెరైటీలు అలాగే ఉంటాయి, కానీ కొన్ని మచ్చలు ఏర్పడతాయి. సో ఇది మనకి దోరకాయ కూడా కోసా, పచ్చికాయ కూడా కోసాను. ఇది దోరకాయ, ఈ దోర పండుకాయ, ఇందులో కూడా మరి మచ్చ రావాలి, కానీ ఎక్కడ మచ్చ రాలేదు. సో కలర్ కూడా చూడండి ఎంత బాగుందో. సో మరి సైజు పర్ఫెక్ట్, పక్కా ప్యూర్ తేజ. సో ఇదండి చూస్తున్న ప్రతి రైతు నెక్స్ట్ ఇయర్కి 40 క్వింటాలు మీరు పెట్టుకోవాలనుకుంటారు, 40 క్వింటాలు రావాలనుకుంటారు. అయితే మీకు మొట్టమొదటి ఛాయిస్ శ్రీ సాయి సరపు నుంచి చిత్ర, అలాగే ఇంద్ర 5 కాపులో వైరస్ టాలరెన్స్లోను, మనకి బేరింగ్ విషయంలోను, తాలు విషయంలోను, నల్లి తామరపురకు తట్టుకోవడంలోను ఎక్కడ రాజీకి రానటువంటి వెరైటీ
ఈరోజు ఫిబ్రవరి 22 అయినా సరే ఈయన మందులు వదిలేసి 22 తారీఖు 20 రోజులైనా కానీ, అంటే ఫిబ్రవరి 1 నుంచే మందులు వదిలేశాడు. వదిలేసినా కానీ ఎక్కడా కానీ మరి నల్లి గీరినట్టు కాయ డ్యామేజ్ అయినట్టు కూడా లేదు. చివరి కాయలు కూడా నల్లి గీరి కాయలు డ్యామేజ్ అయినట్టు కూడా లేదు. ఇప్పుడు నల్లి గీరుతుంది కాయలు, చాలామంది తోడాలు కాయలు గీరుతున్నాయి అనేది కంప్లైంట్. బట్ ఇందులో లేదు అది మనకు ఇటు మరి చుట్టుపక్కల వేరే వెరైటీ కూడా ఉంది, అంటే ఉన్నాయి. వాళ్ళైతే మందులు కొడుతున్నారు. బట్ ఈ రైతు అయితే వదిలేసాడు. ఎందుకంటే కటింగ్ బడి ఒక చెప్పాడుగా 5-6 లక్షలు వచ్చినాయి. పోతండి ఈ చెట్లు మైలాపోతుంది అంత బరువు అని చూడండి. ఒక కొమ్మేనండి, ఒక కొమ్మకే చూడండి. ఎర్ర నేల అండి ఇది. చూడండి ఎంత దగ్గర కాపు. ప్రతి కొమ్మ కోతకొలికి అనుకూలం ఉంటుంది, అన్ని విధాలుగా సేఫ్ అండి. సో ఇప్పుడు మనం ఫీల్డ్కి వెళ్ళి మన రైతులు ఇప్పుడు అంతా ఈ నెల అంతా ఫీల్డ్కి వెళ్తూ ఉంటారు. మనం వెళ్ళిన తర్వాత ఏం గమనించాలంటే, ప్రతి రైతు నన్ను చూపే ఒకసారి, మనం వెళ్తున్న ప్రతి ఫీల్డ్కి, ఏ కంపెనీ ఫీల్డ్కైనా ఏ వెరైటీకైనా మనం వెళ్తున్న ప్రతి ఫీల్డ్కి మనం కొన్ని పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. మనం చేలోకి వెళ్ళిన తర్వాత పైపాటుకు చూసుకొని వైరస్ కింద నుంచి ఉందా, పై నుంచి ఉందా, ఈ మధ్య వచ్చిందా, ఫస్ట్ నుంచి వచ్చిందా, ఒకటి ఆకు పర్సంటేజ్ నలుపులో ఉందా, తెలుపులో ఉందా, అలాగే రైతు మందు కొట్టడం మానేసి ఎన్ని రోజులు అవుతుంది. ఇది మనకి మేజర్ ఫ్యాక్టర్స్. దీనికి మించి ఇంకా బెస్ట్ మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్లు ఏమిటి అంటే, కింద నుంచి కొమ్మ శాతం ఎలా ఉంది, కింద కాస్తుందా, కొద్దిగా పైకి వచ్చినా కాస్తుందా. సో కింద కాస్తే మన పొలాల్లో ఏ పొలానికి ప్లాన్ చేసుకోవాలి, కింద నుంచి కాపు అయితే మెరక పొలాలకు ప్లాన్ చేసుకోవాలి. కొంచెం హైట్ పెరిగిన తర్వాత అయితే లోతట్టు ప్రాంతాలకి ప్లాన్ చేసుకోవాలి సీడ్ని. ఎందుకంటే కింద నుంచి కొమ్మలు వస్తూ ఉంటే అనుకోకుండా మనకి నవంబర్ కానీ ఏదైనా అక్టోబర్లో కానీ అధిక వర్షాలు, తుఫాన్లు, మెంత తుఫాన్ లాంటివి వచ్చినప్పుడు నీళ్లు నిలబడి కాయలు కింద నుంచి అంటే కొద్ది గొప్ప కాయలు ఉంటాయి కాబట్టి పాడైపోతాయి. సో కొంచెం హైట్ పెరిగే వెరైటీలు ఆ పొలానికి మనం ప్లాన్ చేసుకోవాలి. ఇక రెండోది, మనం వెరైటీని ప్లాన్ చేసుకున్నాం. రెండోది ఏంటంటే, ఆ వెరైటీలో ఉన్నటువంటి పచ్చికాయ నలుప, మీడియం కలరా చూసుకోవాలి. అలాగే ఎందుకు చూసుకోవాలంటే, పచ్చికాయ బాగా నలుపులో ఉంటే తాళవ్వదు. అలాగే ఇది కొమ్మ చేత, తీగ చేత చూసుకోవాలి. రెండవది ఏంటంటే, అచ్చు దగ్గర దూరం చూసుకోవాలి. మొక్కకు దూరం ఎంతో పెట్టుకోవాలి మనం, ఇది కూడా తెలుసుకోవాలి. తర్వాత ఇక వైరస్సు, నల్లతాన పురుగు, రైతు యొక్క మెయింటెనెన్స్, వీటికి మించి పండిన కాయ మరి కింద పడినటువంటి కాయలు మచ్చలు వచ్చినాయా, తాళ్ళు వచ్చినాయా, లేకుంటే ఎలా ఉందనేది, ఆరిన తర్వాత ముడుతుందా లేదా అది కూడా చూసుకోవాలి. ఇవన్నీ చూసుకున్న తర్వాత రైతు అమ్మితే, మార్కెట్లో అమ్మితే తేజాల కింద పోయిందా, తేజ కింద తక్కువ పోయిందా, తేజ కింద ఎక్కువ పోయిందా, అది కూడా ఇంపార్టెంటే. ఫీల్డ్ నచ్చడం వేరు, కాపు కాయడం వేరు. ఇప్పుడు షార్క్ 1 సెగ్మెంట్లో బేభత్సంగా వస్తాయి కింద నుంచి. బట్ అవి రేపు మార్కెట్కి పోతే తేజలోకి పోవు. సో అలాగా మనం, అందుకనే అది కూడా మనకి ఇంపార్టెంట్ పాయింట్. తేజలని తెలిసి విన్న తర్వాత వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మి వేసుకున్న తర్వాత తేజలో పోతే మనకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే పెట్టుబడి ఆల్మోస్ట్ కామనే కాబట్టి మార్కెట్లో ఏదనుకుంటే అదే ఉండాలి, సెగ్మెంట్ మారకూడదు. సో ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పేవి. అందుకని ఇదే రైతు మనకి మార్కెట్లో యాడ్లో నేను వీడియో పెట్టాను. సో పక్కా ప్యూర్ తేజాలు. నేను చెప్పిన ప్లస్ పాయింట్లన్నీ ఈ వెరైటీలో ఉన్నాయి. ఇది సో దీనికైతే అచ్చు 36 పెట్టుకోవాలి. మొక్క దూరం 20 పెట్టుకోండి. బోధలో తోలేటప్పుడే గట్టిగా బలంగా ఎక్కువ బోధలు తోలుకోండి. ఎందుకంటే ఇది బాగా బలమైన కొమ్మ జాతి, తీగ జాతి కాదు. కాయ బరువైన తర్వాత ఈ సమయానికి ఒరిగిపోతే బోధలుంటే ఇబ్బంది ఉండదు. బోధలుంటే మనం నీళ్లు పెట్టుకోవడానికి, అంటే ఫిబ్రవరి ఎండింగ్ వరకు కూడా మనం నీళ్లు పెట్టుకొని తీసుకురావచ్చు మందుకట్టలు చల్లుకొని. అదే మనం బోధలు తోలకపోతే, బోధలు గట్టిగా స్ట్రాంగ్గా లేకపోతే, బలంగా లేకపోతే ఇటువంటి వెరైటీలకు అట్లా కాసి ఒరిగిపోతాయి. ఒక కోతకు వచ్చిన తర్వాత ఇంక వాళ్ళు చుట్ట ఆడ పెడతారు. దిగుబడి మనకి ఎప్పుడైతే కోతకు ముందు ఉన్నాయో అవి మాత్రమే ఎక్స్ట్రా కనబడతాయి, తర్వాత ఎక్స్ట్రా అయితే రావు. సో ఇవన్నీ మీకు పాయింట్లను చెప్పాను. ఇవి ఇంపార్టెంట్. మనం గుత్తులు కాల్చిన కింద నుంచి చిరగదీసి మరొక తీసి చెప్పి నేను చెప్పినా ఎవరు చెప్పినా మీరు నమ్మటం కన్నా అన్ని పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోవాలి, అన్నీ చెక్ చేసుకోవాలి. ఇదిగోండి తోడం చాలా లావు మందం ఉంటుంది. దీనివల్ల కాటలు కూడా బాగా వస్తాయి. మన ఫార్మర్ కాటలు బాగా వచ్చినాయని చెప్పాడు. చూడండి ఒక కొమ్మ, ఇది కింద ఉన్నటువంటి కొమ్మ, ఉండాల్సిన కొమ్మ పైకి పోయి అంటే కింద నుంచి పైకి వచ్చి కాసుకుంటూ వచ్చింది. కోత కూలికి అనుకూలంగా ఉండాలి, తీగ జాతి కాకుండా ఉండాలి. అప్పుడు మనకి మనం అనుకున్న టార్గెట్ ఏదైతే 30 గంటలు 40 గంటలు ఇవాళ మనం చెప్పామో, లేకుంటే ఒక రైతుకి ఎప్పుడైనా 40 గంటలు వస్తే అది రేటు 15,000 ఉన్నా 20,000 ఉన్నా సంతోషం. 20,000 ఉంటే మరింత లాభదాయకంగా ఉంటుంది. కానీ మరి అంత రావాలంటే ఒకేసారి 30 గంటలు వస్తాయా, ఒకే కటింగ్లో 30 గంటలు వస్తాయంటే రావు. దఫాలుగా స్టెప్పులుగా రావాలి.
మొదటి స్టెప్ కొన్ని వెరైటీలు ఉన్నాయి. మొదటి స్టెప్ కాసి అంతే ఉంటాయి, ఎదగవు, పెరగవు. కానీ మొదటి స్టెప్ కాదు కదా, 2 స్టెప్పులు 3 స్టెప్పులు పెరగాలి. పెరిగిన తర్వాత చివరి వరకు కూడా కాయ సైజు ఈక్వల్గా ఉండాలి, ఒకే యూనిఫామ్ ఉండాలి. వర్షాలైనా సరే తాలు కాకుండా ఉండాలి. ఈ కొమ్మ చూడు, చూడు ఎంత గుత్తులు గుత్తులు కాయ. కాయ బరువు అయ్యి కొమ్మలు ఒరిగిపోతున్నాయండి. మళ్ళీ ఇదో కొమ్మ. అక్కడే ఉండొచ్చు. చూడండి ఎన్ని కాయలు. చాలా ఉన్నాయి. ఓకే, అక్కడే ఉంది. కింద నుంచి వస్తే పైకి దాకా రావాల్సి ఉంటే కింద ఇంకా బాగున్నాయి కాయలు. అయితే అనుకుంటున్నా అరగంట పట్టింది. ఓకే అండి, ఇది ఇసుక ప్లాన్. ఇప్పుడు ఇది మనకి కొద్దిగా ఈ మధ్య ఇది చివరిలో డప్పు వచ్చింది. డప్పు వచ్చిన చెట్టు కూడా చూడండి ఎన్ని కాయలు.